హాయ్ గైస్, నేను మీ వినయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినయ్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం ద్వారా మన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మన మొబైల్ నెంబర్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలోకి అయితే ఏటీఎం కార్డ్ని అయితే పెట్టేసేయండి. సో నేనైతే ఏటీఎం కార్డ్ని అయితే పెట్టేయడం అయితే జరిగింది అనమాట. ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. సో లోడింగ్ అవుతుంది. సో వన్స్ మనకు లోడింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లో మెయిన్ మెనూ అనేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆ మెయిన్ మెనూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ కింద చూసుకున్నట్లయితే బాటంలో మోర్ ఆప్షన్స్ అనేది అయితే చూపిస్తుంది కదా. సో మీరు ఆ మోర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి థర్డ్ ఆప్షన్లో అప్డేటెడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేసి అయితే చూపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేస్తున్నాను. వన్స్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన మొబైల్ నెంబర్ని రీఎంటర్ చేసి మళ్ళీ రీకన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేసాను అగైన్. అలాగే మళ్ళీ రీకన్ఫర్మ్ అయితే చేస్తున్నాను అనమాట. సో కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఏటీఎం పిన్ అయితే అడుగుతుంది. సో మన ఏటీఎం పిన్ అయితే ఎంటర్ చేసేద్దాం. నేనైతే ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ వెయిట్ వైల్ యూ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అనేసి అయితే అడుగుతుంది. సో ప్రాసెస్ అవుతుంది రిక్వెస్ట్ అనేది. సో ఇక్కడ చూసినట్లయితే యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. యువర్ మొబైల్ నెంబర్ విల్ బీ అప్డేటెడ్ విత్ ఇన్ 2 working days ఫర్ యువర్ అకౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ లోన్ అనేది అయితే చూపిస్తుంది. సో మనకి విత్ ఇన్ 2 daysలో అయితే మన మొబైల్ నెంబర్ అనేది అయితే అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట మన హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకైతే తీసుకొని వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.